ఈ ముంబై నగరానికి, ఈ నేల తల్లికి నమస్కరిస్తున్నాను. ఎందుకు ప్రణమిలుతూ నమస్కరిస్తున్నాను అంటే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అక్క చెల్లెళ్ళే. తెలుగు తల్లి, ఆ తర్వాత కన్నడ తల్లి, ఇక్కడికి వస్తే మరాఠీ తల్లి, అందరి తల్లులు మన తల్లులే. ఈ తల్లులందరికీ మూలపుటమ్మ మన పెద్దమ్మ భారత మాత. అటువంటి తల్లులందరూ కూడా తమ బిడ్డల్ని పోషించడానికి కష్టమైన, పెంచడానికి కష్టమైన, నిరుద్యోగం లేకపోతే పొట్ట పట్టుకుని మరో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా ఒక పెన్న తల్లిగా చేరతీసి వారందరికీ కూడా ఉద్యోగమో వ్యాపారమో లాంటి ఆర్థిక వనరులను వారికి కూడా అందిస్తూ వృద్ధిని కల్పిస్తున్నటువంటి ఈ ముంబై మహారాష్ట్ర నేల తల్లికి కూడా ఎందుకు ప్రణమిలుతున్నాను అంటే, దాదాపు 10 లక్షల మంది నా తెలుగు వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం కల్పించినట్టుకు ఈ నేల తల్లికి కూడా నేను సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా విచ్చేస్తున్నటువంటి ప్రముఖ మానసిక వైద్యురాలు శ్రీమతి నిర్మల గారు, అలాగే కరుణ గారు, అలాగే సత్యవతి గారు, ఇంకొక కరుణ గారు, ఈ విధంగా చాలామంది తల్లులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారికి నా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, సీత, ద్రౌపది, అరుంధతి, గార్గి, మైత్రేయి ఇలాంటి మహాతల్లుల యొక్క, సాధ్వీమ తల్లుల యొక్క ప్రతీకలుగా ఇక్కడ కూర్చున్నట్టు ప్రతి తల్లికి కూడా నేను ప్రణమిల్లుతూ నమస్కరిస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ వెంట మేము ఉన్నాం. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో మీకు సోదరీ భావంతో, సోదర భావంతో, అలాగే మిమ్మల్ని వివాహం చేసుకుని మిమ్మల్ని కాపాడుకుంటూ, కళ్ళలో పెట్టుకుంటూ చూసుకుంటున్నాం అన్నట్టుగా నిలబడి ఉన్న సోదరులందరికీ కూడా నా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. నిజానికి చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాం మనం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చెప్పవలసింది పురుషులకే కానీ స్త్రీలకు కాదు. ఇది కూర్చోబెట్టి మనం చెప్పవలసింది పురుషులకి, గుర్తు చేయవలసింది పురుషులకి. కానీ మనమేం చేస్తున్నాం? మన సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకుంటున్నాం. ఏమంటారు? మనల్ని మనం ఎలా పొగుడుకుందాం? మా స్త్రీలలో ఇంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. ఇది ఎవరికైనా ఒక పురుషుడు కనుక నేను అడిగితే చూస్తూనే ఉన్నామండి ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ శక్తి ఏమిటో పనిగట్టుకుని మళ్ళీ మీరు చూడాలంటారా అంటున్నారు మా బ్రదర్స్ అందరూ. ఏ బాబు అంతేనా? అంతేనా? కరెక్టేనా? మరి నేను చూస్తూనే ఉన్నారు కదా, ఒక చేతిలో అట్ల కాడ, మరొక చేతిలో ఏమంటారు దీన్ని తిరిగేసి అట్ల కాడ, ఒక చేతిలో రొట్టెల కర్ర, మరొక పక్కన రొట్టె చేస్తూ ఉంటుంది, అట్ల కాడతో కూర తిప్పుతూ ఉంటుంది, దోశలు వేస్తూ ఉంటుంది, ఇన్ని రకాల పనులు చేస్తూ మరి పురుషుడిని ఉద్యోగంలోకి పంపించడానికి తాను పడుతున్నటువంటి పాటలు ఇవన్నీ వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారుగా. దయచేసి అందరూ కూర్చోండమ్మా. పలకరించుకోవడాలన్నీ తర్వాత పలకరించుకుందాం. దయచేసి అందరూ కూర్చుంటే మళ్ళీ ప్రవాహంలో మధ్యలో మధ్యలో అడ్డొస్తే ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాబట్టి మహిళా దినోత్సవం అని పనిగట్టుకుని చేసుకోవాల్సిన అవసరం మన భారతదేశానికి ముందుగా లేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవమే. అందరికంటే నిద్ర లేచేది ఎవరండి ఇంట్లో? అందరికంటే ముందుగా నిద్ర లేచేది ఎవరు? అటు పిల్లవాడి రూములో నుంచి, అటు భర్త రూములో నుంచి కాఫీ అడిగేది ఎవరిని? స్త్రీలనే కదా. బ్రదర్స్ మీరు చెప్పాలి, మొట్టమొదటిగా మీకు లేవగానే కాఫీ ఇచ్చేది ఎవరు? మీ ఇల్లాలే కదా. పిల్లవాడు అమ్మ పాలు అని అడిగితే లేచి కాసేది ఎవరు? అమ్మే కదా, తల్లే కదా. కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, దయా రూపంలో, సుధాంటి ఆకలి రూపంలో, నిద్రా రూపంలో, అన్నిట్లా కూడా ఉంది. ప్రతి జీవిలోనూ, ప్రతి జీవరాశిలో ఆకలి కుక్క కూడా కని తర్వాత పిల్లల్ని తన వెంట పెట్టుకుని తిరుగుతుంది. కోడి కూడా తన రెక్కల కింద దాచుకుంటుంది తన బిడ్డలు ఎవరు ఎత్తుకుపోనివ్వకుండా. ఏ ప్రాణిని చూసినా, ఒక కంగారు జంతువుని చూడండి, తన పొట్ట కిందే పెట్టుకుని పాపం వెళ్తూ ఉంటుంది. ఏ ప్రాణిని చూసినా
మగ చీమలను చూడండి, ఆడ చీమలను చూడండి, తేనెటీగలను చూడండి, మగ ఈగలను చూడండి, ఆడ ఈగలను చూడండి. శ్రమించేది ఎవరు? ఆడ ఈగే. ఆడ చీమే శ్రమిస్తుంది. అందుకని యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. యావత్ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా స్త్రీయే. అందుకే సకార రకార తకారాలు వినపడుతున్నాయి. సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణానికి ఈ మూడు కూడా సరైన రేషియోలో అంటే నిష్పత్తిలో ఉంచుకోగలిగింది స్త్రీ. ఈ కారమే చైతన్యము. స్త్రీ అనగానే చైతన్యము. అందుకని ఆకాశంలో సగభాగం కాదు. చప్పట్లు కొడితే ఆపేయమన్నారు అనుకుంటారు కదా, ఆ కొట్టకండి, అన్ని వినండి ముందు, ఆఖరిలో కొడుదురు కానీ. ఓకే, నచ్చితే, అది కూడా నచ్చితే. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళగా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు లైక్ చేయండి అని నేను అనను. మీరు లైక్ చేస్తేనే లైక్ చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. ఎందుకంటే అమ్మవారిని గురించి చెప్తే, స్త్రీని గురించి చెప్తే నచ్చకపోవడం అంటే ఉండదు. కాబట్టి లైక్ చేయమని చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ లైక్ చేస్తారు, ఏమంటారు కదా. కాబట్టి స్త్రీ అంటేనే ఆకాశంలో సగభాగం కాదమ్మా. ఆకాశమంతా మనమే, అవకాశమంతా మనదే. మరి పురుషుడికి ఏమిటి? పురుషుడికి బాధ్యతను నేర్పించడమే స్త్రీల యొక్క కర్తవ్యం. పురుషుడికి బాధ్యతలను నేర్పించడమే స్త్రీల యొక్క కర్తవ్యం. ఈ భూమి మీదకి జీవిని పట్టుకొచ్చేది ఎవరు? సృష్టించేది ఎవరు? బిడ్డని స్త్రీ. పోషించేది ఎవరు? స్త్రీ. చివరికి భుజం మీద వేసుకుని లాలిపాట పాడుతూ నిద్రపుచ్చేది ఎవరు? స్త్రీ. అందుకే సృష్టికర్త్రి, పోషణకర్త్రి, లయకర్త్రి ఆమె. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు కూడా ఆమె. శివుడు కూడా ఆమె లేకపోతే శవమే. జీరోగా ఉన్న పరమశివుడికి వన్ననేటటువంటి అమ్మవారు పక్కన చేరినప్పుడే ఆయనకు విలువ పెరిగింది. వన్న లేకపోతే జీరోనే ఉంటే గణిత శాస్త్రం ఎక్కడ ఉన్నది? ఆ జీరోని కనిపెట్టింది కూడా భారతీయుడే. పరమశివుడు అమ్మవారు పక్కన ఉన్నప్పుడే హీరో అయ్యాడు తప్ప, లేకపోతే జీరోగానే ఉన్నాడు. అమ్మవారు లేకపోతే అయ్యవారు కొయ్యవారే, కొయ్య బొమ్మతో సమానం. అమ్మ పక్కన ఉంటేనే, నీ భార్య నీ పక్కన ఉంటేనే నీకు ఐడెంటిటీ. నువ్వు ఏ జాతి వాడివో, నువ్వు ఎవరివో నీవు గుర్తుపట్టేది నీ భార్య నీ పక్కన ఉన్నప్పుడు మాత్రమే. అందుకనే మాంగళ్యం కట్టేటప్పుడు కూడా ఏమంటున్నాడు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం. నా జీవితానికి పరమార్థము, అర్థము, హేతువు అన్నీ నువ్వే కాబట్టి నువ్వు 100 ఏళ్ళు జీవించు అంటున్నాడు అక్కడ. నువ్వు లేకపోతే నేను లేను. నా జీవితానికి అర్థము, పరమార్థము అన్నీ నీవే కాబట్టి నువ్వే 100 ఏళ్ళు జీవించు. ఎందుకని? బిడ్డలు ఉంటారు కాబట్టి ముందుగానే ఆలోచన చేసి నువ్వు 100 ఏళ్ళు జీవించమన్నాడు అక్కడ. అందుకని ఎవరైనా భర్త లేని స్త్రీలు కనుక ఉంటే, గంగా భగీరథి సమానురాలని, గంగ అంతటి పవిత్రురాలు ఆవిడ. కాబట్టి గంగ ఏ విధంగా అయితే తన పరమశివుడిని వదిలేసి కిందకి వచ్చిందో బిడ్డలందరి కోసం, ఆవిడ బిడ్డలందరి కోసం ఆమె జీవించి ఉండడానికి సిద్ధపడింది. కాబట్టి ఆవిడ అంతటికంటే కూడా పవిత్రురాలు, అందరికంటే పూజనీయురాలు, అందరికంటే గొప్పది, అందరికంటే మించిన దేవత, దేవత, దేవత. అందుకనే వేదం ఏం చెప్పింది? గోవులేమో పృష్ఠభాగమునందు పూజ కలిగినవి, మహిమ కలిగినవి. గుర్రములు, మేకలేమో ముఖమునందు పూజ మహిమ కలిగినవి. బ్రాహ్మణులు తమ సత్ప్రవర్తన చేత పాదముల యందు మహిమ కలిగిన వారు. కానీ స్త్రీలు మాత్రము సర్వము సారవంతములే, సర్వము సారవంతమే. దేనివలన? త్యాగము చేత, ప్రేమ చేత సర్వము సారవంతమైనటువంటి వారు. స్త్రీలలో ఎక్కడ అమంగళం అనేది లేనే లేదు. అమంగళం లేనే లేదు. ఇది వేదం చెప్పింది, ఇది శాస్త్రం చెప్పింది.
అందుకనే స్త్రీలతోనే దీపాలు వెలిగిస్తారు, కొబ్బరికాయలు పురుషులతో కొట్టిస్తారు. పురుషుడు ఎప్పుడు కూడా బలి ఇచ్చే స్థితిలో ఉంటాడు, స్త్రీ ఏమో వెలిగించే స్థితిలో ఉంటుందమ్మా. స్త్రీ ఎప్పుడు వెలిగించే స్థితిలో ఉంటుంది. కాబట్టి శ్మశానానికి వెళ్ళి మనం అక్కడ పార్థివ దేహానికి నిప్పంటించము. మనం భర్తలను బ్రతికించుకున్న జాతి ఈ భారత జాతి. అందుకని వెలిగించుకునే స్థితిలో ఉంటారు తప్ప కాల్చే స్థితిలో ఈ భారత స్త్రీ ఉండదు. అందుకనే స్త్రీలు ఎప్పుడూ కూడా పూజనీయులే, ఎప్పుడు ఆరాధనీయులే, ఎప్పుడూ కూడా దేవతా స్వరూపుడులే. అందుకని ఇంగ్లీష్లో కూడా చూడండి, WOMAN మ్యాన్లోనే WOMAN మ్యాన్, ఉమెన్లోనే MAN మ్యాన్ ఉన్నాడు. WOMAN ఉమెన్లోనే MAN మ్యాన్ ఉన్నాడు. SHE షీలోనే HE ఉన్నాడు. FEMALE ఫిమేల్లోనే మేల్ ఉన్నాడు. అందుకనే మేలైన జాతి స్త్రీ జాతి, మేలైన జాతి స్త్రీ జాతి. ఈ మాట నేను అంటాను, మీరు మౌనంగా ఉండండి. మేలైన జాతి మగవాళ్ళు అంటారు, మేలైన జాతి, మేలైన జాతి, మేలైన జాతి అది మగవాళ్ళు అనాల్సిన మాట. అలా అన్నారు కదా అని స్త్రీలు ఎప్పుడు కూడా తిరగబడకూడదు, మగవాడి మీద తిరగబడకూడదు. మగవాడిని సరిదిద్దుకోవాలి, మగవాడిని రెగ్యులేట్ చేసుకోవాలి, మగవాడిని బాగు చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఆధునిక స్త్రీలు బాగు చేసుకోవటం మానేసి తిరగబడిపోతున్నారు. తిరగబడితే పురుషుడు ఏమైపోతాడు? పాపం దిక్కులేని వాడైపోతాడు. నీ గర్భంలో నుంచే కదమ్మా వచ్చింది వాడు, వాడికి నేర్పవలసింది నువ్వే కదా. అన్నం ఎలా తినాలో నేర్పింది నువ్వు, వాడు ఏ బట్టలు వేసుకుంటే అందంగా ఉంటాడో నేర్పింది నువ్వు, ఎలా ఆహారాన్ని తినిపిస్తే వాడు బాగుంటాడో నేర్పవలసింది నువ్వు, అన్నీ నేర్పింది నువ్వే కదమ్మా. కాబట్టి వాడికి బుద్ధిజీవిగా వాడికి నేర్పించి సమాజానికి ఒక సమర్థవంతుడిగా తీర్చిదిద్ది బయటికి పంపించవలసింది ఎవరు? స్త్రీయే, అమ్మే. అందుకని మొత్తం సమాజం యొక్క బాధ్యత అంతా కూడా అమ్మ మీదనే ఉన్నది, అంటే స్త్రీల మీదనే ఉన్నది. ఒక ఛత్రపతి శివాజీని ముంబై రాష్ట్రానికి రాగానే, మహారాష్ట్రకి రాగానే అందరికీ గుర్తుకొచ్చేది ఎవరు? గుర్తొస్తారు ఇక్కడికి రాగానే? ఎవరు కాలిమొప్పిన భూమి ఇది? ఏ అమ్మవారైతే ఖడ్గమాలనిచ్చిందో ఆ ఖడ్గమాలను అందుకున్నది ఎవరు? ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీకి కడుపులో ఉన్నప్పుడే గుర్రపు స్వారీ చేసి కోటకోడలెక్కి యుద్ధాన్ని కూడా కడుపులోనే నేర్పించిన తల్లి ఎవరు? జిజియా మాత. ఆ జిజియా మాతే మనకి గొప్ప స్ఫూర్తి. ఆ తల్లి తన కుమారుడు ఎలా కావాలనుకుంటోంది అలా కని అలా నిరూపించి ఇవాళ సైన్స్ కూడా నిరూపిస్తోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి పాఠాలు నేర్పినటువంటి జాతి ఈ భారత జాతి. ఒక ప్రహ్లాదుడు తయారు చేసింది ఎవరు? లీలావతి. ఒక అభిమన్యుడికి కడుపులో ఉన్నప్పుడే బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని సైన్స్ కూడా నిరూపిస్తుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి కనుక మంచి దృశ్యాలు చూపిస్తే భద్రం కర్ణేభి శృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్య జత్రా. కడుపులో ఉన్నప్పుడు మంగళకరమైన దృశ్యములనే చూపించండి, మంగళకరమైన మాటలు మాత్రమే మాట్లాడండి, మంగళకరమైన పదాలు మాత్రమే వాడికి వినిపించండి. ఇంట్లో పోట్లాడుకోవద్దు. భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉంటే గర్భస్థ శిశువు ముఖం చిట్లించుకుంటాడు. హారర్ సినిమాలు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, పనికిమాలిన దుర్మార్గపు సీరియల్స్ చూస్తూ ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రమాదం పడుతుంది. వాళ్ళ సీరియల్స్లో మీరు చూస్తున్నది ఏమిటి? ఆడవాళ్ళని దుర్మార్గులుగా చూపిస్తూ ఒకరి మీద ఒకరు విషపు మాటలు మాట్లాడుకుంటూ విషపు కూరలతో చూస్తూ ఒకరి మీద ఒకరు అత్యాచారాలు చేస్తూ ఈ విధమైనటువంటి దుర్మార్గపు సీరియల్స్ని ఆ తల్లి గర్భవతిగా ఉన్న స్త్రీ కనుక చూస్తే లోపల శిశువు మీద ప్రభావం పడుతుంది, ఆ శిశువు మీద ప్రభావం పడుతుంది. అందుకనే మన ధృతరాష్ట్రుడి యొక్క భార్య పేరు ఏమిటి? గాంధారి. కుంతీదేవి మీద అసూయతో తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుని కడుపు మీద కొట్టుకుంటే అవి ముక్కలైపోతే ఒక కుండలో దాస్తే అటువంటి భావాలతో అసూయ ద్వేషాలతో పుట్టినవారు కాబట్టి కౌరవులు ఆ విధమైన దుర్మార్గపు చర్చలు చేశారు. అంటే ఇది సైన్స్, ఇది సైన్స్, ఇది సైన్స్. శాస్త్రం, సైన్స్ వేరు శాస్త్రం వేరు కాదు.
రెండు ఒక్కటే, రెండు ఒకటే. మానవ జీవితం ఎలా ఉంటే ఆ మానవ జీవితం ఎలా ఉంటే పరమార్థాన్ని మనం నెరవేర్చుకుంటాము. స్వార్థకి పరమార్థకి ఉన్నటువంటి తేడాని చూపించింది మహాభారతం. కుటుంబ జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉండాల్సింది శ్రీమద్ రామాయణం. సమాజంలో విభిన్న వ్యక్తుల యొక్క వైవిధ్యంతో కూడినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో వాటన్నింటినీ కూడా శుద్ధి కలుపుకుంటూ ఎలా జీవించాలో మనకు నేర్పించింది మహాభారతం. భగవంతుడితో ఎలా మమేకం కావాలో, ఎలా మోక్షాన్ని భాగవతం 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 అది భాగవతం భాగవతం. మనం బాగవడానికి, బాగా ఉండడానికి మనకి ఇవన్నీ కూడా మన పూర్వీకులు మన ముందుకు తెచ్చారు. కాబట్టి ఆత్మీయ సోదరీమణులారా, ఈరోజు మనందరం కూడా ముంబై నగరంలో ఆంధ్ర మహాసభలో 98 సంవత్సరాలుగా తెలుగువారి కోసం స్మరించకుండా ఉండడానికి ఇక్కడ ఒక మహాసభను 98 సంవత్సరాలకు పూర్వమే ఆలోచించి మన పెద్దలైనటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టినందుకు ఆ పెద్దలకి కూడా నేను ఒక్కసారి నిండు మనసుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలుగు భాషలోనే చాలా గొప్పతనం ఉన్నది. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని బ్రిటిష్ వాడే కొనియాడాడు. ఆ భాషకున్న గొప్పతనాన్ని కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తెలుగు భాషను గురించి ఒకే ఒక్క మాట చెప్పారు. ఇది శివశక్తుల యొక్క సమ్మేళనం అని. శివశక్తుల యొక్క సమ్మేళనం ఎందుకనంటే ఆ భాషలో ఉన్న భావం పరమశివుడైతే ఆ భాషకున్న ఒత్తులు, ఆ శక్తి ఏదైతే ఉందో అది పార్వతీదేవి. అందుకని శివశక్తుల యొక్క సమ్మేళనం అని కంచి పరమాచార్యుల వారు కూడా దీని గురించి ప్రశంసించడం మనందరికీ తెలుసు. అటువంటి తెలుగు భాష ఎంతో ప్రీతికరమో మీకు ఇక్కడ కొలువు తీర్చుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు కదా మన మహాసభలో. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా తెలుగు భాష అంటే అంత ప్రేమ. దీని మీద ఒక్కంతం శ్రీనివాసరావు గారు చాలా అద్భుతమైనటువంటి ఒక కథను రాశారు, తెలుగు వేలుపు అని. ఆ తెలుగు వేలుపులో ఆయన రాసినటువంటి విషయం ఎంత అద్భుతంగా ఉందంటే, ఒకరోజు బాగా శ్రద్ధగా వినండి. ఇది పవళింపు సేవ అయిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి కిందన తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ప్రతిరోజు రాత్రిపూట పవళింపు సేవ తర్వాత కిందికి వెళ్తాడట స్వామి వెళ్ళడా అమ్మవారిని కలుసుకోవడానికి. ఆమెతో కాసేపు పాచికలు ఆడుకుంటూ సరదాగా చెలవుతులు విసురుతూ సరదాగా భక్తుల యొక్క రకరకాల మనోభావాలని, భక్తుల యొక్క విశేషాలను అన్నీ అమ్మవారికి ముచ్చటిస్తూ ఉంటాడట తిరుచానూరులో అమ్మవారి దగ్గరికి వెళ్ళి. అలా ఒక రోజున స్వామివారు పద్మావతి అమ్మను కలుసుకోవడానికి అలా బయలుదేరుతూ ఉన్న సమయంలో అలా ఎక్కడో పొంచి ఉన్న నారద మహర్షి మహతిని వీడుకుంటూ వచ్చాట, ఎదురుపడ్డాట. ఇదేంట్రా బాబు, నేను ఇలా ఆవిడని కలవడానికి వస్తే ఈ సమయానికి ఈయన వచ్చి ముడిపడ్డాడు అని స్వామివారు మనసులో అనుకుంటున్నారు. మొత్తానికి ముడిపడ్డాడు ఎవరు? నారద మహర్షి. మహతిని వీడుకుంటూ, ఏమిటయ్యా ఈవేళప్పుడు వచ్చావేమిటి అన్నారు. ఏమీ లేదు స్వామి, చాలా కాలంగా నాలో తొలుస్తూ ఉన్న ఒక సందేహం ఉన్నది. ఆ సందేహానికి సమాధానం నాకు దొరకడం లేదు. అది ఈరోజు కనుక నివృత్తి కాకపోతే ఇక నేను ఈ కడుపులో పెట్టుకుని ఇక నేను ఉండలేని సస్పెన్స్ని నేను ఇక భరించలేను. అందుకని ఈరోజు ఏ విధంగా అయినా సమాధానం మీ దగ్గర నుంచి రాబట్టుకోవాలని వచ్చాను స్వామి అని. ఇప్పుడేమిటయ్యా బాబు, ఇది కాదు సమయం. వెళ్ళకపోతే వెన్నెల బొమ్మ అలుగుతుందయ్యా. తెల్లవారేపటికి రాకపోతే సుప్రభాతంలో రాకపోతే అర్చకులు అలుగుతారు ఇక్కడ. కాబట్టి నన్ను వెళ్ళనీయమయ్యా అని స్వామివారు బ్రతిమాలుకుంటున్నారు. కాదు స్వామి, ఎవరైనా సరే ఇవాళ చెప్పండి స్వామి, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, దీన్ని తొందరగా నాకు వివరించాలి వాళ్ళని. లేదు స్వామి అని స్వామి బ్రతిమాలుకుంటున్నా వినకుండా, ఏదో ఒక విధంగా ఇవాళ తీర్చండి స్వామి, వెన్నెల బొమ్మకి నేను ఏదో ఒక విధంగా చెప్పుకుంటాలే స్వామి అని నారద మహర్షి బ్రతిమాలుకుంటున్నాడట. సరేనయ్యా, అదేమిటో నీ డౌట్ ఏంటో చెప్పు త్వరగా అన్నారట స్వామి. ఏం లేదు స్వామి, ఆనాడు భృగు మహర్షి నీ హృదయం మీద తాడనం చేసినప్పుడు తన్నినప్పుడు అలిగి వెళ్ళిన లక్ష్మీదేవి ఉన్నది కొల్హాపురంలో కదా, మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు
కొల్హాపురంలో కదా వెతుక్కుని నువ్వు వెళ్ళవలసింది, ఇక్కడెందుకు ఉన్నావు? ఇది నాకు డౌట్. వెళ్ళిపోయింది అక్కడ కొలువు తీరింది కొల్హాపురంలో మహాలక్ష్మి, మరి ఇక్కడెందుకు ఉన్నావు? స్వామి సమాధానం చెప్పలా, నవ్వుకుంటున్నారట. చెప్పండి స్వామి చెప్పండి. చెప్పలా స్వామి. ఎవరి కోసం? పద్మావతి అమ్మవారి కోసమా? అది కూడా కాదయ్యా, నిజంగా అది కూడా కాదయ్యా. ఏమిటి, పద్మావతి కోసం కూడా కాదా? మరి భక్తుల కోసమా? అది కొంతవరకు కరెక్టే కానీ అంతా కరెక్ట్ కాదన్నా. ఏమిటి, పద్మావతి కోసమో కాదు, శాంతం భక్తుల కోసమో కాదు, మరి ఎవరి కోసం? భాష కోసం అయ్యా, భాష కోసం. భాష కోసం. భాష కోసమా? ఏ భాష కోసం? తెలుగు భాష కోసం. తెలుగు భాష. ఏమిటి, తెలుగు భాష కోసమా? ఏమిటి అందులో ఉన్న గొప్పతనం? ఆ తెలుగులో ఉన్న శ్రీ అనే అలంకారం ఉన్నది, ఆ శ్రీకారమైన అలంకారం కోసం అయ్యా అన్నట్ట. అందుకే శ్రీనివాసుడినయ్యానయ్యా, ఆ శ్రీకారం కోసమే నేను ఇక్కడున్నానయ్యా. ఏమిటయ్యా అందులో ఉన్న గొప్పతనం? అందులో ఉన్న గొప్పతనం ఏమని చెప్పమంటావు? మొత్తం వేదాల యొక్క సారం మొత్తాన్ని ఒకే ఒక కంద పద్యంలో ఇమిడ్చి చెప్పగలిగినటువంటి గొప్పతనం ఒక్క తెలుగు భాషకే ఉందయ్యా. ఉప్పు కప్పూరమ్మ ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటూ ఒక సుమతి శతకం కానీ, ఒక దాశరథి శతకం కానీ, శ్రీకాళహస్తీశ్వర శతకం కానీ, నృసింహ శతకం కానీ, కుమార శతకం కానీ, కుమార శతకం కానీ, ఈ శతకాల పద్యాలలో మొత్తం వేదాల యొక్క సారాన్ని మొత్తం 4 లైన్లలో నిమర్చగలిగి చెప్పగలిగి ఒక కొండని అద్దంలో చూపించగలిగిన శక్తి ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉన్నదయ్యా. అందుకే నాలో నుండి నేను అన్నమయ్య అనేటువంటి ఆయన సృష్టించుకుని నాకు నేనే 32,000 కీర్తనలు రాయించుకుని మరి పాడించుకుంటున్నాను అంటే తెలుగు భాష కోసం కొలువు తీరానయ్యా ఇక్కడ నాట స్వామివారు. కాబట్టి మీరు కూడా అది మర్చిపోకుండా ఇక్కడ స్వామివారిని కూడా ఇక్కడ కొలువు తీర్చుకున్నారు అంటే మీ అందరికీ కూడా తెలుగు భాష పట్ల ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత ప్రీతి ఉన్నదో నాకు అర్థమవుతోంది. కాబట్టి అందరూ కూడా తెలుగు భాషను ప్రేమిస్తూ ఇక్కడ తెలుగు మహాసభని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మరోసారి మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. అందుకనే ఆ తెలుగు భాష యొక్క ఆ సౌరభాన్ని 4 లైన్లోనే ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రము కాటికాపరి పాలు, కొడుకు పెట్టిన కూడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. ఇది వేదాంత సారాన్ని ఒకే ఒక్క 4 లైన్లో చెప్పగలిగిన గొప్పతనం. అందుకే వేమన కూడా అంటాడు ఏమని, క్షేమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని. ఎంత వాస్తవం ఇది. పంచదార మనం ఏ డబ్బాలో పెట్టామో మనకి గుర్తురాదు. మంగళసూత్రాలు బయటికి తీసి డబ్బాలు మూతలు తీసి అవస్థ పడుతూ ఉంటాం. కానీ ఆ పంచదార ఎక్కడ ఉన్నదో మన చీమకు తెలుసు, తెచ్చుకుంటుంది. లడ్డు ఎక్కడ పెట్టినా దానికి తెలుసు, బెల్లం పుట్ట ఎక్కడ ఉన్నా దానికి తెలుసు. ఆ సిద్ధత్వాన్ని భగవంతుడు చీమకు ప్రసాదించాడు. కోడి కాలజ్ఞాని, మనం గడియారం ఆగిపోవచ్చు, పోవచ్చు, కీయడం మర్చిపోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ టంచనగా 4 గంటలకి కొక్కురోకు అని కోడి కూస్తుంది, కాలాన్ని సూచిస్తుంది. ఓ మానవుడా ఇంకా నిద్రపోతున్నావా, లే. ఒక తెల్లవారుతోంది అంటే నీ ఆయుర్దాయం తగ్గిపోతుంది, నీ ఆయుర్దాయం ఒక రోజు గడిచిపోతుంది అంటే నీ ఆయువు తగ్గుతోంది, లే. ఇకనైనా మంచి పనులు చెయ్యి. పుణ్యం అనే అకౌంట్ ఒకటి ఉన్నది నువ్వు దాచుకోవడానికి. నువ్వు అనుకుంటున్న నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ ఇల్లు, నీ స్థిరాస్తి, నీ చరాస్తి, నీ బంగళా, నీ కారు ఏది నీతో రాదని తెలుసుకో. లే, మంచి పని చేయడానికి ఇప్పటి నుండి ఉన్ముఖుడవు కా అని కోడి మనకి కాలాన్ని సూచిస్తూ నిద్ర లేపుతోంది. కుక్క సుజ్ఞాని, మన ఇంటికి మోసం చేయడానికి వస్తున్నాడో, నిజంగా స్నేహం చేయడానికి వస్తున్నాడో, దొంగతనం చేయడానికి వస్తున్నాడో, దొరతనం చేయడానికి వస్తున్నాడో యజమానికి తెలియదు, కానీ కుక్కకు తెలుసు. అది సుజ్ఞాని, అది సుజ్ఞాని. అందుకే పోలీసులు కూడా కుక్కల్నే వాడతారు దొంగల్ని పట్టుకోవడానికి. అది సుజ్ఞాని, విశ్వాసం కలిగినటువంటి జాతి కుక్క. మరి పంది పరమజ్ఞాని,
సహ్యములో దానికి అసహ్యము లేదు. బురదలోనే ఉంటుంది, బురదలోనే పడుకుంటుంది, మలమూత్రాలు విసర్జించిన మలమూత్రాలు స్వీకరిస్తుంది, తింటుంది, అందులోనే పడుంటుంది. రామ్మ నిన్ను ఏసీ రూమ్లో పడుకోబెడతానంటే రాదు. సహ్యము అసహ్యము రెండింటికి అతీతంగా జీవించే పంది పరమజ్ఞాని. యోగి జీవితం దానిది. ఇన్ని తెలుసు, డిగ్రీల మీద డిగ్రీలు. మనకి ఎంఏ చేస్తాం, ఎంఫిల్ అంటాం, పిహెచ్డి అంటాం, అన్నీ చేస్తాం. ఇన్ని తెలిసిన మానవుడే అజ్ఞాని, మానవుడే అజ్ఞాని. అవునా కాదా? ఎందుకని? మనస్సు అనేటటువంటి చంచలమైంది, ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇవేవి రావని మనకి తెలుసు, మనతో ఏది రాదని మనకు తెలుసు. ఆ విషయం అంబానీ గారికి కూడా తెలుసు, మనతో ఇవేమీ రావని. కానీ ఏదో అజ్ఞానం, ఏదో అంధకారం కమ్మేస్తూ ఉంటుంది మనకి. ఏదో పట్టుకెళ్తామనే భ్రమంలో పడిపోతూ ఉంటాం. దానికి తగినటువంటిగా భగవంతుడి దగ్గర నుంచి మనకి దుష్కర్మలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక సంతాన రూపంలోనో మరొక రూపంలో మనం వెంటాడుతూనే ఉంటే కర్మలన్నీ మనం అనుభవించవలసిందే. ఇవన్నీ తెలియడం కోసమే, తెలియజేసే దేశమే, తెలియచెప్పే దేశమే నా పుణ్యభూమి అయినటువంటి భారతదేశం. ఇది భోగ భూమి కాదు, ఇది యోగ భూమి. భోగ భూమి కాదు. ప్రపంచమనే భవనానికి పూజ గది నా భారతదేశం. ప్రపంచమనే భవనంలో పూజ గది నా భారతదేశం. ఆ భారతదేశం మాలిన్యం ఉంటే ఊరుకుంటామా? ఆ భారతదేశం మలినం వస్తూ ఉంటే ఊరుకుంటామా? ఆ భారతదేశంలో ఆ పూజ గదిలో చెత్త పేరుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? అటువంటి పుణ్యభూమి అయినటువంటి నా భారతదేశం పూజ గదిగా ఉన్నప్పుడు, ఆ పూజ గదిలో మాలిన్యం ఏర్పడుతూ ఉన్నప్పుడు, కాలుష్యం ఏర్పడుతూ ఉన్నప్పుడు, చెత్త పేరుకుపోతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా? యు హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. దీని గురించి మనం ఆలోచించాలి. చెత్త పేరుకుపోతుంది నా పూజ గదిలో. ఆ మాలిన్యాన్ని పురోహితుడు కనుక దేవాలయంలో ఉదయం లేవగానే మాలిన్యాన్ని ఎక్కడ పక్కన పెట్టేసి నిర్మాల్యం అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా దండలు వేస్తూ మళ్ళీ చక్కగా ఫ్రెష్గా పూజలు చేస్తూ ఉంటాడు. అలా ఎప్పటికప్పుడు ఈ మాలిన్యాన్ని తుడిచిపెట్టడానికి ఈ భూమి మీదకి అవతార పురుషులు దిగి వస్తూ ఉంటారు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక అనిపిసెంట్, ఒక పెట్రోవా బ్లావెట్స్కి, ఇలా ఎంతోమంది అవతార పురుషులు ఈ భూమి మీదకి దిగి వస్తూనే ఉంటారు. చెడిపోతున్న భారతదేశాన్ని మళ్ళీ నిలబెడుతూనే ఉంటారు. అది పడిపోతూనే ఉంటుంది, మళ్ళీ నిలబెడుతూనే ఉంటారు. అలా నిలబెట్టుకోవడానికే మనల్ని మనం ప్రచోదనం చేసుకోవడం కోసమే, మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఇలా సభలు సమావేశాలు పెట్టుకుని అందరం ఒక చోటుకు చేరి మన మనసుకు పట్టిన మాలిన్యాన్ని తుడిచిపెట్టుకోవడం కోసమే ఈ రకమైనటువంటి సమావేశాల ద్వారా మనలో ఉన్న మన శక్తిని జాగృతం చేసుకోవడం కోసమే ఈ మహిళా దినోత్సవం అనండి, మరొక దినోత్సవం అనండి, ఈ దినోత్సవాల ద్వారా మనల్ని మనం తట్టి లేపుకోవడం కోసమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమంటారు? ఇది నిజం కదా? కాబట్టి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు దేనికోసం పోరాడుతున్నాం? ఈ చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అంటూ ఈ పొట్ట కోసమే పరిగెడుతున్నాం. పొట్ట పట్టుకుని విదేశాలకు వెళ్ళే డాలర్లు సంపాదించిన, ముంబై నగరానికి వచ్చి వ్యాపారాలు చేసిన, మరొకటి చేసిన ఈ చిన్ని పొట్ట కోసమే కదా. కానీ ఒకప్పుడు ఈ భారత జాతి బ్రతకడం కోసం తినింది తప్ప తినడం కోసం బ్రతకల. ఈ భారత జాతి బ్రతకడం కోసం తినడం కోసం బ్రతకడం అనేది లేదు మనకి. అందుకే